ఒక మాట ఏమన్నా మోదీ గారి గురించి ప్రపంచానికి తెలియంది, ఎవరికి తెలియదు, మీకు తెలిసింది ఏమన్నా ఒకటి చెప్పండి. డెఫినెట్గా ఆయన ప్రపంచానికి తెలిసిన వ్యక్తి, కానీ ఆయన ఎప్పుడు కూడా ఈ దేశం అభివృద్ధి డెవలప్మెంట్ విషయంలో ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలని కోరుకుంటాడు. మన దేశం దేంట్లో కూడా వెనుక ఉండవు. నాకు పర్సనల్ థింగ్స్ చెప్పండి సార్, జనరల్ థింగ్స్ చెప్పండి సార్. జనరల్గా కలిసి ఉన్నప్పుడు చేసుకున్న విషయాల్లో ఏమైనా మోదీ ఇలా ఉంటారు, మోడీ ఇలా తింటారు, మోడీ ఇలా మాట్లాడుతారు. నేను చెప్పాను కదా, ఎన్నడూ కూడా ఆయన మమ్మల్ని మెచ్చుకోడు ఈ రోజు వరకు. ఓకే, ఎంత పని చేసినా కూడా మెచ్చుకోడని చెప్పాను నేను. అదే పని. ఇప్పుడు కూడా అప్రిషియేషన్ ఉండదు. శబాష్ అన్నాడు, ఓకే, ఇంకా చేయాలంటాడు. నువ్వు తప్పు చేసినావో చాలా చేయాలి, ఇంకా చేయాలి. ఆయన ఈరోజు అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఈరోజు 12వ సంవత్సరం ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఒక్కరోజు కూడా అలసిపోయినట్టుండడు ఆయన. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలుగా సింగిల్ డే కూడా హాలిడే తీసుకోకుండా ప్రపంచంలో ఏదైనా ఒక వ్యక్తి అడ్మినిస్ట్రేషన్లో ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. మనకు అందరికీ జ్వరాలు వస్తుంటాయి, ఇతర దేశాలకు వెళ్తే జెట్ లాగ్ తోటి ఆయన విమానంలోనే స్నానం చేస్తాడు, విమానంలోనే బట్టలు చేంజ్ చేసుకొని నేరుగా పాలెం ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా ఆఫీస్కి వస్తాడు. మిగతా వాళ్ళలాగా నేను జెట్ లాగ్ ఉన్నాను చెప్పి పడుకోడు. విదేశాల్లో కూడా స్నానం చేసి నేరుగా విదేశాల ఫారెన్ డిగ్నిటీ తోటి మీటింగ్కి వెళ్తాడు ఆయన. అంత కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అది నేను మా పార్టీ అని గొప్ప చెప్పుకోను, నా దేశ ప్రజలు గొప్పవాళ్ళు కాబట్టి ఆ రకమైన వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడనే విషయం చెప్తున్నాను. రైట్.